శాయంపేట చేనేత కార్మికులము ఈరోజు ప్రభుత్వం చేనేత కార్మికులను చిన్న చూపు చూస్తూ వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పడేసి మమ్ములను చిన్న చూపు చూస్తున్నది. కాబట్టి మాకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ ఇంతవరకు జరగడం లేదు. రెండవది చేనేత కార్మికులకు రైతు నేతన్న భరోసా అని కూడా అన్నారు. నేతన్న భరోసా సంవత్సరానికి 18,000 రూపాయలు. అట్టి ఇప్పుడు 6 నెలలు అయినా కానీ ఇంతవరకు 9,000 రూపాయలు కూడా పడలేదు. తర్వాత మళ్ళీ చేనేత కార్మికులు 50 సంవత్సరాలు దాటిన వారికి కూడా పింఛన్ రావడం లేదు. దాన్ని కూడా చేనేత కార్మికులకు పింఛన్లు తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు నిత్యావసరాలు చూస్తుంటే చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి. చేనేత కార్మికులకు సరిపడా కూలు లేవు. దానికి ఇప్పుడున్న కూళ్ళ కంటే రెండింతలు కూళ్ళు అమలు చేయగలరని చేనేత సొసైటీ నుంచి కోరుతున్నాం. నేను శాయంపేట చేనేత సహకార సంఘం నుంచి మాట్లాడుతున్నాను. శాయంపేట సంఘం అంటే హన్మకొండ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పెద్ద సంఘం. ఇందులో పనిచేసేవారు 100 మంది దాకా పనిచేస్తుంటారు. రోజు కూలి చూస్తే కనీసం 200 రూపాయలు కూడా పడడం లేదు. ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది. గవర్నమెంట్ అన్ని విధాల అన్ని వర్గాల వాళ్ళను అధికంగా చూస్తుంది, కానీ చేనేతను మాత్రం మరీ చిన్న చూపు చూస్తూ చేనేతను మాత్రం మరీ ఘోరంగా చూస్తుంది. చేనేత బీమా ఇస్తానన్నారు, ఇంతవరకు ఏదీ లేదు. రెండవది చేనేతకు రుణమాఫీ అన్నారు, ఇంతవరకు లేనే లేదు. నోటితో అన్నమంతవరకే, కానీ అమలైనది మాత్రం ఇంతవరకు ఏది లేదు. అదే కాకుండా చేనేత వాళ్లకు పింఛన్స్ 2016 నుంచి 4,000 ఇస్తామని అన్నారు. అన్నంత వరకే 2 సంవత్సరాలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి, కానీ ఇంతవరకు పింఛన్ ఇచ్చడం లేదు. అదే కాకుండా మేము పని చేస్తే ప్రతి ఒక కూలీకి పోయిన వాడికి 1,000 రూపాయల దాకా పడుతున్నాయి. కానీ మేము పని చేస్తే కనీసం 300 రూపాయలు పడడం, కూళ్ళు పెంచడం లేదు. 2 సంవత్సరాలు దాటింది. చేనేత గురించి కూళ్ళు పెంచాలన్నది ప్రభుత్వ దృష్టికి ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వం పట్టించుకునడం లేదు. ప్రతి ఒక్క వర్గాన్ని మంచి పెద్ద చూపుగా చూస్తున్నది. ఒక చేనేత రంగాన్ని మాత్రం మరి చిన్న చూపుగా చూస్తూ చేనేతను మాత్రం దివాళకోరుగా జనం చేస్తుంటారు. మాకు ఏ ఒక్కటి కూడా అమలు ఇంతవరకు కాలేదు.